చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార వేదిక మీద మోడీతో సహా 36 మంది ఉంటారు. అనేక మంది అటు ఒక రకంగా చెప్పాలంటే కన్నుల పండువ లాంటి వాతావరణం అనాలి. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామి పక్షాల అందరూ కలిసి పూర్తి స్థాయిలో కూర్చుంటున్నటువంటి మీటింగు. వేదిక మీద 36 మందిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉంటారు. ప్రమాణ స్వీకారం చేయించాలి కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితిన్ రామ్ మాంఝీ, ఏదైతే బీహార్కి సంబంధించిన వాళ్ళు జితిన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాస్వాన్, వీళ్ళిద్దరూ బీహార్ నుంచి ఎన్డీఏ భాగస్వామి పక్షాలు. ఒకళ్ళేమో జేడీయూ నుంచి, ఇంకో ఇద్దరు కూడా మిత్రపక్షాలు అన్నమాట. ఇద్దరు అలాగే నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, అట్లాగే తెలంగాణ నాయకుడు కె రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా అటెండ్ అవుతున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, మోహన్ యాదవ్, కేంద్ర సహాయ మంత్రులు జయంత్ చౌదరి, అనుప్రియా పటేల్, రామ్దాస్ అథవాలే, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు ప్రఫుల్ పటేల్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రముఖ సినీ నటులు చిరంజీవితో పాటు రజనీకాంత్ దంపతులు హాజరవుతున్నారు. వీళ్ళతో పాటు నారా లోకేష్, నాదెళ్ల మనోహర్ తదితరులు వేదిక మీద ఉంటారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం రాత్రికి విజయవాడ చేరుకోవడం ఒక ఎత్తు అయితే, వివిధ దేశాల రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. సింగపూర్, దక్షిణ కొరియా, నెదర్లాండ్, జపాన్ తదితర దేశాల రాయబార కార్యాలయాల అధికారులు ప్రతినిధులకు కూడా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. కొరియా కాన్సుల్ జనరల్, ఇతర ప్రతినిధులు మంగళవారం విజయవాడకు చేరుకున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం.